సో రాజశేఖర్ గారు ధర్మవరం నుండి. సార్ గుడ్ మార్నింగ్ రాజశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాబు గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీరామ్ ఫైనాన్స్ 916 లో కొన్నాను. ఓకే. క్యాపిటల్ 150 లో కొన్నాము. పవర్ గ్రిడ్ 298 లో కొన్నాం సార్. ఉంచుకోమంటారా? ఏ స్క్రిప్ట్ అయినా 3 మంచివే సార్. మీ పవర్ గ్రిడ్ కానీ అమాన్ క్యాపిటల్ కానీ ఇవి కూడా ఏది కూడా అమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే మనకేమి తేడా లేదు. అది ఎవరో తుమ్మితే మనకు దగ్గు వస్తుంది. సో ఇది ఎంతవరకు వాళ్ళ స్ట్రెంత్ ఎంతవరకు? ఇప్పటికే వీక్ అయ్యాడు కానీ అవతల వినట్లేదు. సో అవతల కూడా వినేటట్టు ఉండాలంటే మరి ఇప్పుడు ఆ కండిషన్స్ ఒప్పుకోవాలి. ఆ ఈగోస్ సాటిస్ఫై, ఈగో తీసి పక్కన పెట్టాలి. ఈగో తీసి పక్కన పెడితే డెఫినెట్గా మంచి ఇది అవుతుంది. సో అది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది చెప్పలేం. కాబట్టి మీరు చెప్పిన 3 కూడా ఫెంటాస్టిక్ ఉన్నాయి. పవర్ గ్రిడ్ కూడా 293 నడుస్తుంది. నిన్న 1% డౌన్ అయింది. మీకు అప్ ట్రెండే ఉందండి, అప్ సైడే ఉంది. పెద్ద కన్సాలిడేషన్ అవుతుంది, డౌన్ సైడ్ ఏం రావట్లేదు. సో నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ అన్నారు. శ్రీరామ్ ఫైనాన్స్ 916 అన్నట్టున్నారు. 901 ఉంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయింది సార్. ఇది కూడా హోల్డ్ చేసుకోండి. మీకు దాదాపుగా మీకు మళ్ళీ 1100 1130 దాకా రావచ్చు. హోల్డ్ చేసుకోండి. 3 స్క్రిప్ట్స్ కూడా మంచివే అండి, ఏం డౌట్ లేదు సార్. రాజశేఖర్ గారు అదే సూచన. సో సార్ మరి ఏంటి సార్ ప్రీమియం పెట్రోల్ అది కూడా ప్రస్తుతం అది ఏమైనా ఇండికేషనా? ఫస్ట్ కూడా ఆల్రెడీ పెంచేశారు. ఆల్రెడీ ఫస్ట్ పెంచారండి పెంచారు. ఇప్పుడు అదర్ కంట్రీస్ అదర్ స్టేట్ కాదు కానీ అదర్ కంట్రీస్ అన్ని బాగా పెంచినాయి రేట్లు. నయారా కానీ షెల్ కానీ, షెల్ అయితే 7 రూపీస్ పెంచింది, నయారా 20 రూపీస్ ఎంత పెంచింది. సో మరి మిగతాది మనకు కూడా ఎఫెక్ట్ పడుద్ది, పెంచుతారు డెఫినెట్గా. ఎందుకంటే కిందకు వచ్చింది మళ్ళీ పెరిగిపోయింది. WTI కానీ బ్రెంట్ క్రూడ్ కానీ కొంచెం కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయినాయి. అంటే 104 105 దాకా వచ్చేసినాయి మళ్ళీ. నిన్న నైట్ ఆయన చెప్తాడన్న ముందు పడినాయి, కొంచెం బాగానే పడ్డాయి. అమ్మాయి తగ్గిపోద్ది 100 బిలోకి వస్తుంది అనుకుంటే మళ్ళీ చిన్నగా రైజ్ అయింది. 2 to 3 వీక్స్ అన్నాడు ఆయన. మళ్ళీ ఇది ఇప్పుడు అయ్యేటట్టు లేదని దడ్డట్టు మళ్ళీ పెరిగిపోయింది. సో అది ఈ రకంగా ఎక్స్టెండ్ అయితే 150 దాకా పోయే ఛాన్స్ ఉన్నాయి. 150కి పోతే అందరికి ఇబ్బంది. ఇప్పుడు మనకే కాదు వాళ్ళకు కూడా వస్తుంది. ఎకనామిక్ క్రైసిస్ వాళ్ళకు కూడా వస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ డెట్ ఎక్కువ ఉంది, 38 40. వాళ్ళ దగ్గర నుంచి ఆశించినంత ప్రతిస్పందన లేకపోయింది సార్ కదా. ఎక్కడి నుంచి ఆల్రెడీ అమెరికాలో కూడా అంటే వీళ్ళు ఇలా చేసి అతను ఇలా చేస్తున్న వాళ్ళకు కూడా భారం పడుతుంది. అదే కదా ఇప్పుడు వాళ్ళు అటాక్ చేసేది. ఇప్పుడు వరుస పెట్టి అందరినీ ఇది చేసి రిజీమ్ చేంజ్ అని, అది మీకు గుర్తుందో లేదా? లాస్ట్ వాళ్ళ మదర్ చెప్పింది కదా, అవునండి, దయచేసి నువ్వు రాజకీయాలు జోలికైతే రాబాక నాయన అని చెప్పింది కదా. ఇప్పుడు చూడండి పర్యవసానం. ఆమె చెప్పిన అంటే ఆమె ఎంత లోతుగా తెలుసుంటే చెప్పుంటది. డెఫినెట్ గా మరి మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు. దేశం అన్ని వరల్డ్ మొత్తం అనిపిస్తుంది, అన్ని దేశాలు అనిపిస్తున్నాయి. మరి ఎట్లా సార్ ఇది? ఇప్పుడు ఇది ఇలా ఉండుంటే అసలు మదుపర్లు కూడా చాలా ఆందోళనగానే నిజంగానే. ఇట్లా అంటే నేను అనుకోవటం చెప్పడం ఈజీ కానీ ఉండటం కష్టం అండి. కానీ ఎప్పుడైనా సరే ఆ టైంలో లోలో వచ్చినప్పుడు మనం ఉపయోగించుకుంటుంటే నెక్స్ట్ పేషెన్స్ ఉంచుకొని వెయిట్ చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ లాస్ట్ ఇయర్ రాలేదు, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వస్తుందని గట్టిగా చెప్పాం. ఈ సంవత్సరం కూడా రాలేదు, ఇంకా గట్టిగా చెప్పలేకపోతున్నాం. అది ఎంతవరకు పోతుంది చెప్పలేం కదా. ఇది మామూలు ఈ డేటా అంటే మ్యాక్రో డేటా అంటే ఓకే, దాని ప్రకారంగా చెప్పచ్చు. అవునండి. సో ఇది అట్లా కాదు కదా. సో ఎంటైర్ డిఫరెంట్ ఉంది. చెప్పడానికి కూడా కొంచెం ఈయనేంటంటే 14 ఆప్టిమిస్టిక్ ఉంటాడు, పెసిమిస్టిక్ అసలు ఉన్నాడు. అసలు నేను మా పరిస్థితి చూస్తే ఇలా ఉందంట. అంటే ధైర్యం తెచ్చుకోవాలంటే కొంచెం డెఫినెట్ గా మనం ఎన్ని 2000 నుంచి ట్రాక్ రికార్డ్ చూస్తే డెఫినెట్ గా నిఫ్టీ ట్రాక్ రికార్డ్ చూడండి. నేను చెప్పేది నిజమా అబద్ధమా అని తెలుస్తుంది. 100% డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. మా ఎండి చెప్పినట్టు 100% ఏం డౌట్ లేదండి. మీకు డెఫినెట్ గా వెయిట్ చేయాలి. వెయిటింగ్ పీరియడ్ విల్ ఇంక్రీజ్, అంతే, అంతకంటే ఏం లేదు. అంతే డబ్బులు చూసి కంగారు పడకూడదు, అంతే, తప్పనిసరిగా వస్తుంది. రైట్ సార్, మరో కాల్ రండి. రజనీ గారు బెంగళూరు. మేడం నమస్తే అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. ఇది ఇంజనీర్స్ ఇండియా ప్లస్ బిఎస్సి ఉండదు ఫ్రెష్ అండి, హోల్డ్ చేస్తున్నారా? హోల్డింగ్ లో ఉండదు సార్. ఇంజనీర్స్ ఇండియా ఎంతలో ఉన్నారండి? 230. ఓకే, ఇంకొకటి చెప్పారు సార్. బిఎస్సి వచ్చి 2500. బిఎస్సి సార్, బిఎస్సి 2500.
2500 అంటే 28 ప్రాఫిట్లోనే ఉన్నారు. ఇంజనీర్స్ ఇండియా కూడా మంచి కంపెనీ సార్, అది 230 అన్నారు, 201 ఉంది. ఇది బ్రేక్అవుట్ అయింది సార్, ఈ 50 days GMA పైకి వచ్చింది, సో స్ట్రాంగ్గానే ఉంది. మీకు 225 దాకా రావచ్చు. అది డబుల్ టాప్ 2 times వచ్చి అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ అయింది. థర్డ్ టైం ఇట్ మే బ్రేక్అవుట్, ఆ లెవెల్కి బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది బ్రేక్అవుట్ అయింది అంటే మీకు 255, 260 దాకా రావచ్చు. హోల్డ్ ఇది చేసుకోవచ్చు డెఫినెట్గా, ఎందుకంటే అంతకు ముందు హై చూసినా మీకు దాదాపుగా ఎప్పుడండి 250 ఎప్పుడు 11th July ఆ రేంజ్కి రావచ్చు డెఫినెట్గా. ఇది ఈ లెవెల్ బ్రేక్అవుట్ హోల్డ్ చేసుకోండి. BSE అన్నారు లాంగ్ టర్మ్, ఇది నేను చాలాసార్లు చెప్పాను, ఇది లాంగ్ టర్మ్ అనుకోండి డెఫినెట్గా. ఇప్పుడు BSE 2 లక్షల దాకా వచ్చింది అనుకోండి, 15% వేయండి పర్ ఇయర్ మినిమం యావరేజ్. ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? 2 లక్షలు వస్తే మన క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు BSE షేర్ ఎక్కడ ఉంటుంది? సో డెఫినెట్గా ఇలాంటివన్నీ కూడా పడుతున్నప్పుడు కొంచెం ఎక్రూట్ చేయండి. లాంగ్ టర్మ్కి అయితే, షార్ట్ టర్మ్కి అయితే కొంచెం దాని ట్రెండింగ్ ప్రకారం చూడాలి. 2868 ఉంది ఇప్పుడు ఇది కూడా పెద్ద పడట్లేదు. అంతకుముందు ఇది డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇదవుతుంది, మళ్ళీ మీకు 3200 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. లాంగ్ టర్మ్ పెట్టుకున్నా మీకు 5000, 6000 వస్తుంది. లాంగ్ టర్మ్ టైం అడగద్దు, బట్ లాంగ్ టర్మ్ అంటే 5000 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఎప్పుడో ఒక రోజు ఇదే ప్రోగ్రామ్ చెప్పుకుంటాం 5000 వచ్చిందని. ఓకే సార్, అదే నీ సూచన. సార్ మరి ఏంటి సార్, మరి ఏంటంటే ATF విమాన ఇంధనం రేట్ కూడా పెరిగిపోయింది. వైట్ పెట్రోల్ ఇప్పుడు రేట్లు కూడా విపరీతంగా పెంచారండి. దాదాపుగా ₹1,00,000 ఉండేది. యూఎస్కి వెళ్ళాలంటే మామూలుగా బుక్ చేసుకునే టికెట్ ₹1,00,000 ఉంటే 1,70,000, 1,80,000 ఉంది ఇప్పుడు. సో అదే బ్లాక్ అయితే ఇంకా ఎక్కువ ఉంది. బ్లాక్ మీన్స్ ఓపెన్ అంటే వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళ ఆతృతను బట్టి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఎట్లయినా బతకాలండి, మీరు ఏమైనా చేయండి అన్నప్పుడు ఏం చేస్తారు? భయంకరంగా తోడతారు. సో అట్లానే ఇప్పుడు టికెట్ కావాలి, మన అక్కడ ఉన్న ఆతృతి, అక్కడికి వెళ్ళాలి, ఆ టెన్షన్ అది గమనించారనుకోండి రేట్లు పెంచేస్తారు 1 to 1. ఎవరి సిచ్యుయేషన్ ప్రకారం వాళ్ళు అనుకుని ఎంత లాగాలో అంత లాగుతున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మీరు ఎయిర్లైన్స్ ఎంత ఇబ్బంది పడ్డా ఈ టైంలో చూసుకొని ఇది చేస్తే వాళ్ళు కూడా కష్టపడి సంపాదించిన డబ్బులే దోచుకొని వచ్చింది కాదు కదా. సో డెఫినెట్ గా వాళ్ళు కూడా ఒక పునరాలోచించుకొని ఈ టైంలో సపోర్ట్ చేస్తే మంచిది ఎక్కువ మందికి కూడా. ఎందుకంటే చాలా మంది ఇదైపోతారు. ఇప్పుడు హయ్యర్ శాలరీస్ అయితే ఓకే అండి, లోవర్ శాలరీస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఏదో కొంచెం బాగుపడదాం అనుకున్న వాళ్ళకి పరిస్థితి ఏంటి? ₹4 ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కదా. అక్కడ మనం ఇక్కడ ₹1 చూసుకుంటే అక్కడ డాలర్ చూసుకోవాల్సి వస్తుంది. కన్వర్షన్ లో మరి డాలర్ అంటే ఇప్పుడు ₹100 వస్తుంది, 95 అయిపోయింది. ఒక దానికి 100 అంటే వాళ్ళు తినే తిండి కూడా ఆపుకొని కొంతమంది అంటే కన్సల్టెన్సీ ద్వారా చేసే వాళ్ళు కూడా డబ్బులు $1 కొంచెం జాగ్రత్తగా చేసుకుంటేనే కదా అక్కడికి వెళ్ళి పని చేసిన ఇక్కడికి వస్తే డబ్బులు అది మెయిన్. అలాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదని నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మామూలుగా చూసుకోండి, డెఫినెట్ గా మామూలుగా తీసుకోండి, అంతేగాని ఉన్నదానికంటే కొంచెం తీసుకోండి, అంతేగాని మరి విపరీతంగా బ్లడ్ సకింగ్ లాగా చెయ్యొద్దని నా ఉద్దేశం.